హలో, నేను మిస్ రావు. పోలింగ్ మూసిపోయింది 13వ తారీఖు నైట్ కల్లా కూడా పర్సంటేజ్ కూడా ఆశించినటువంటి దానికి భిన్నంగా కనిపిస్తుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే కొన్ని ప్రిడిక్షన్స్ చూస్తుంటే ప్రభుత్వం మారేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. బహుశా అందుకేనేమో సచివాలయంలో ఫైల్స్ కదులుతూ ఉన్నాయి చాలా వేగంగా. సీఎంఓ ఆఫీసులో కూడా ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమి ఉన్నాయో ఆ ఫైల్స్ని క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తన నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలకు నిధులు విడుదల చేయడానికి ఎన్నికల ముందు ప్రయత్నం చేశారు. కరెక్ట్గా 12వ తారీఖున 11వ తారీఖున మే నెలలో ఆ పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ని ఖాతాల్లో వేసి తద్వారా ఓట్లను పొందాలని చెప్పి ఆశించారు ఆయన. కానీ ఎన్నికల కమిషన్ అందుకు ఒప్పుకోలేదు. 13 తర్వాత మీరు ఎప్పుడైనా ఆ పథకాలకి నిధులు వేసుకోవచ్చు, మీ బటన్ నొక్కచ్చు అని చెప్పారు. వాస్తవంగా ఈ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మార్చి 1వ తారీఖున మార్చి 16వ తారీఖున బటన్స్ నొక్కారు. అప్పటి నుంచి మే వరకు కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చారు. బహుశా నిధులు లేకను లేదా రుణాలు ఇవ్వడానికి ఏ సంస్థలు ముందుకు రాకపోవడంతో కారణం ఏదైనప్పటికీ కూడా మార్చి నెలలో నొక్కినటువంటి బటన్కి మే నెలలో పోలింగ్ ముందు రోజు వరకు కూడా ఇవ్వలేకపోయారు. కానీ మే 11, 12వ తారీఖులో ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎన్నికల కమిషన్ అడ్డుపడింది. దాన్ని చంద్రబాబు నాయుడు వైపు చాలా విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి తిప్పగలిగారు అని చెప్పి భావించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అందరికీ అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి సకాలంలో నిధులు ఇవ్వకుండా కేవలం బటన్ మాత్రమే మార్చి నెలలో నొక్కారు. ఆ తర్వాత సమీకరించుకున్నటువంటి నిధులు లేదా అప్పులు లేదా రుణాలు వీటన్నిటినీ కూడా కావలసినటువంటి కాంట్రాక్టులకు చెల్లించారు అనేది నగ్న సత్యం. అది సచివాలయంలో ఉండేటువంటి అధికారులు కానీ సచివాలయ వర్గాల్లో కానీ జరుగుతున్నటువంటి చర్చ. కొంతమందికి అసలు కాంట్రాక్టులు పూర్తి చేయకుండానే పనులు ముందుగానే ఆ కాంట్రాక్ట్ డబ్బులకు సంబంధించినటువంటి బిల్స్ క్లియర్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనేది ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు మళ్ళా అప్పులు వచ్చిన తర్వాత మే 11, 12 తారీఖుల్లో మేము అన్ని పథకాలకు సంబంధించిన నిధులు గతంలో నొక్కిన బటన్లకి సంబంధించినవి ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ విధంగా జరగలేదు. వాస్తవంగా ఎన్నికల కమిషన్ మే 13 తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత ఇవ్వండి మీరు అని చెప్పడం జరిగింది. దాని మీద హైకోర్టు బెంచ్కి వెళ్ళారు. హైకోర్టు బెంచి కూడా ఎన్నికల ముగిసిన తర్వాత ఇవ్వండి పోలింగ్ తర్వాత అని చెప్పింది. దాని మీద సవాల్ చేస్తూ మళ్ళా ఫుల్ బెంచ్కి వెళ్ళారు. ఫుల్ బెంచ్ అయితే మాత్రం ఇప్పుడు హడావిడే ఉంది. ఎన్నికల కమిషన్కు సంబంధించి ఆల్రెడీ కొన్ని వివరాలు అడిగింది. ఆ వివరాలను మీరు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత చూద్దాము, ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోండి అని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది అని అంటే, అసలు మీకు మార్చి దగ్గర నుంచి మే మధ్యలో మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, అసలు జనవరి నుంచి మే వరకు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మొత్తం వివరాలు ఇవ్వండి ప్రభుత్వానికి సంబంధించి అని చెప్పి ఎన్నికల కమిషన్ అడగడం జరిగింది. ఆ మేరకు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఒక నివేదికను ఎన్నికల కమిషన్కు పంపించింది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది అని చెప్పి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఎందుకు మార్చిలో నొక్కినటువంటి బటన్లకి మే నెల వరకు ఇవ్వలేదు నిధులు, మే నెల వరకు లబ్ధిదారులకు అకౌంట్లో వేయలేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ సందర్భంగా కేవలం ప్రజా ఓట్లతోటి ప్రజలను కొనుగోలు చేయాలి ప్రజాధనంతో అనేటువంటి అభిప్రాయంతో మే 11, 12 తారీఖుల్లో వేయటానికి ప్రయత్నించారు అనేది అర్థమైపోయింది. అయితే ఇప్పుడు పోలింగ్ అయితే ముగిసిన తర్వాత సహజంగా మడమ తప్పని మాట తప్పని విశ్వసనీయతకు మారు పేరుగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నవరత్నాలకు సంబంధించిన నిధులను వేయాలి. మార్చి నెలలో నొక్కినటువంటి బట్టలలో సంబంధించినటువంటి నిధులను ఆయా లబ్ధిదారులకు అందజేయాలి. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ పెడుతున్నారు సీఎం ఆఫీసులో ఉండేటువంటి కొంతమంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి రాజకీయ చర్చ. ఏంటంటే ప్రస్తుతం ఖజానాలో ఉన్నటువంటి డబ్బుల్ని పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బిల్లులకి చెల్లించాలి అనేటువంటి ఒక నిర్ణయం మౌఖికంగా సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది. ఆ మేరకు ఆర్థిక శాఖ ఆ అంశాన్ని రివ్యూ చేస్తుంది అనేది వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ కాదని జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాన్ని కనుక పాటిస్తే డెఫినెట్గా చీఫ్ సెక్రటరీ మీద
చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కానీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మే 30వ తారీఖున ఆయన రిటైర్ కాబోతూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలను పాటించి కాంట్రాక్ట్ బిల్లుల్స్ని క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తూ ఉంది. వాస్తవంగా నిబంధనల ప్రకారం అయితే కనుక ఇప్పుడు ఖజానాలో ఉన్నటువంటి అమౌంట్ని మార్చి నెలలో నొక్కినటువంటి బటన్లకి నిధులు కేటాయించాలి. కానీ ఆ నిధుల్ని ఇప్పుడు దారి మళ్లిస్తున్నారు, దారి తప్పిస్తున్నారు. కావలసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేదానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆర్థిక శాఖలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. సో ఆర్థిక శాఖకు సంబంధించి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. రొటీన్ నిర్వహణకు సంబంధించినటువంటి ఫైల్స్ కానీ రొటీన్కి సంబంధించినటువంటి ఖర్చులు జమలు కానీ మాత్రమే ఉంటాయి. కానీ స్పెషల్గా రికమెండేషన్ తోటి సీఎంఓ రికమెండేషన్ తోటి ఏవి కూడా చేయడానికి వీల్లేదు. అది ఎన్నికల నిబంధనలో ఉండేటువంటి మార్గదర్శకాలు. కానీ ఇప్పుడు వాటిని కాదని జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశం మేరకు సీఎంఓ ఆఫీసులో ఉండేటువంటి 2 కీలక అధికారులు అలాగే ఒక కీలకమైన సలహాదారు ఇచ్చినటువంటి సూచన మేరకు కాంట్రాక్టర్లకు ఖజానాలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఫైల్స్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఫైల్స్ మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. ఈ సమీక్ష పూర్తయిన తర్వాత ఖజానాలో ఉన్నటువంటి డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నవరత్నాలకు సంబంధించి వాళ్ళకి అమౌంట్ వేయకుండా ఆపివేయబోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఎన్నికల కమిషన్ ఇంటర్వ్యూని కావాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్లస్ ఇంకోటి, ఎన్నికల కమిషన్కి చెప్పకుండా ఆ నిధుల్ని నవరత్నాలకు కాకుండా వేరే దానికి విడుదల చేయడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే పోలింగ్కి ముందు రోజు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి, నవరత్నాలకు సంబంధించి ఆన్గోయింగ్ పథకాలు అవన్నీ కూడా వాటికి నిధులు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అడిగారు. కానీ అనుమతి ఇచ్చారు. 13వ తారీఖు తర్వాత మీరు ఖాతాల్లో వేయండి అని చెప్పి. అందుకు భిన్నంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తే కనుక ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉన్నారో వాళ్ళని బాధ్యతలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జవహర్ రెడ్డి మీద అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ల దగ్గర నుంచి ఆయన మీద రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా అన్అఫీషియల్గా ఆయన కొన్ని క్లియర్ చేశారని చెప్పి కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే సామాజిక పెన్షన్ల విషయంలో కూడా ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆపివేశారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి ఉపయోగించుకొని నేరుగా డబ్బులు ఇచ్చేటువంటి యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా ఆయన ఇవ్వకుండా బ్యాంక్ ఖాతాల్లో ఇచ్చి సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు ఆగ్రహం కలిగించేలాగా చేశారు. ఫలితంగా జగన్మోహన్ రెడ్డికి పరోక్షమైనటువంటి ఒక వెసులుబాటు అండగా నిలవాలని ఆయన నిలిచారు అనేటువంటి ఒక ఆరోపణ ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు జనరల్గా పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ని అంచనా వేయచ్చు. ఆ అంచనాల్లో ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేది తాజాగా పవన్ కళ్యాణ్ కూడా వారణాసి నుంచి చేసినటువంటి ట్వీట్. కేంద్ర నిఘా వర్గాలకు కూడా ఇదే సమాచారం ఉంది. అందుకే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తన నామినేషన్ వేసేటువంటి క్రమంలో వారణాసికి ఆహ్వానించారు. అందుకే వారణాసికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు వెళ్ళారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ మీద కూడా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ఇంటెలిజెన్స్ అందించినటువంటి సమాచారం కూడా దాని మీద వాళ్ళు సమీక్షించే అవకాశం ఉంది. అయితే ఈలోపుగానే ప్రభుత్వం మారుతుంది అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి క్రమంలో కావాల్సినటువంటి వాళ్ళకి ఇమీడియట్గా కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడానికి ఖజానాలో ఉన్నటువంటి 14,000 కోట్ల రూపాయలని ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నం ఫలిస్తే కనుక లబ్ధిదారులకి మాత్రం అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆందోళన చెందుతున్నారు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అలాగే ఆర్థిక శాఖలో ఉండేటువంటి ఉద్యోగులు కూడా. సో దీని మీద ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటారు, ఎన్నికల కమిషన్ ఇంటర్వ్యూన్ అవుతుందా కాదా, చీఫ్ సెక్రటరీ ఎలాంటి రోల్ పోషించబోతున్నారు ఈ అంశంలో అనేది